హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ వీడియో. అదేంటంటే 25వ తేదీ ఆదివారం రథసప్తమి అయితే వచ్చేసింది. సో మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇయర్లీ వన్స్ మనకు రథసప్తమి ఒకసారే వస్తుంది కదా. అంటే మనకు రథసప్తమి అంటే ఏం గుర్తొస్తుంది అంటే సూర్య భగవానుడు గుర్తొస్తారు. సో సూర్య భగవానుడికి మనం ఎంత ప్రేర్ చేసుకుంటే అంత మంచిది మనకి. ఎందుకంటే మనకు కనిపించే దేవుడు సూర్య భగవానుడు కాబట్టి. సో టుమారో అయితే చేయవలసిన సింపుల్ రెమెడీస్ అనమాట నేను చెప్పబోయేది. అదేంటంటే మనం రేపు 4:30కి లేవాలన్నమాట. ఇది పెద్ద టాస్క్ అనమాట నాతో పాటు. సో పిల్లలు లేపి మనము లేచి స్నానం చేయాలన్నమాట. సో స్నానం అంటే ఉత్తి స్నానం కాదు, ముందు రోజే జిల్లేడాకులు అండ్ భోగిపళ్ళు తెచ్చి పెట్టుకోవాలి. సో స్నానం అయితే చేసేసుకుందాం. సో స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకం కూడా చెప్పాలంట. బట్ చెప్పలేని వాళ్ళు 7 జన్మల్లో మనం చేసిన పాపాలు నశించుగాక అని ఓం సూర్య భగవానుడా అనేసి మొక్కుకుందాము. అండ్ మొక్కేసుకొని స్నానం అయితే చేసేసుకోవాలి. సో అండ్ తర్వాత గర్ల్స్ అయితే ఒక చిన్ని ముగ్గు ఏంటంటే స్నానం చేయకముందే మనం ముగ్గు అలా వేస్తాం కాబట్టి. సో అలా వేయకూడదు, అంటే స్నానం చేసిన తర్వాతే వేయకముందే ముగ్గు వేస్తారంట. స్నానం చేసిన తర్వాత ముగ్గు వేయాలంట. సో రథం ముగ్గు అయితే వేసేసుకుందాం రేపు రథసప్తమి కాబట్టి. సో దానికి ఒక మీనింగ్ కూడా ఉందంట. సో సూర్య భగవానుడు మన ఇంట్లోకి సిరి సంపదలన్నీ తీసుకొస్తాడని ఒక అర్థం కూడా ఉందంట అందులో. సో అందుకని రేపు ఒక చిన్ని రథం ముగ్గు వేసుకుందాం. అది కూడా షాప్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే వేయండి, లేదంటే మీకు నచ్చింది వేసుకోండి. సో ఇదనమాట రథం ముగ్గు అయితే. సో తర్వాత ఇంటిలో 10 స్నానం ఆచరించిన తర్వాత ఇంట్లో కూడా చిక్కుడుకాయలు ఉంటే కనుక సో ఆ చిన్ని రథం అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. సో మంచిగా డెకరేషన్ చేసేసి బెల్లం పొంగల్ కూడా నైవేద్యం పెట్టేసి మంచిగా అయితే మొక్కేసుకుందాం. ఎందుకంటే కనిపించే దేవుడు మనకు సూర్యుడు కాబట్టి. సో మంచిగా ప్రేయర్ చేసుకుందాం. 7 జన్మల పాటు చేసిన పాపాలు ఈ ఒక్క రోజుతో రథసప్తమికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ఈ ఒక్క రోజుతో మన పాపాలు గత జన్మలలో చేసినటువన్నీ కూడా పోతాయంట పెద్దలు అయితే చెప్తున్నారు. అండ్ నేను కూడా మొబైల్లో అలా చూశాను. సో ఈ ఒక్కరోజు మాత్రం త్వరగా లేసేద్దాం మనం అందరము నాతో పాటు. అండ్ ఇదండి. సో అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో తెలియని వాళ్ళు కూడా ఒకరో ఇద్దరు ఉంటారు కదా. ఈ చిన్ని రెమెడీస్ ఫాలో అప్ చేస్తే మా పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు. అండ్ షేర్ చేయండి నా వీడియో. అండ్ నా వీడియోస్ నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.